ఓకే. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా అమ్మఒడి పథకం మీద చాలా దుమారం రేపుతున్న పరిస్థితి. 2000 లోకేష్ ఖాతాలో వెళ్ళాయని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. దానికి కూడా ఆయన కూడా సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకొస్తారని చెప్పేసి ఇటు వైసీపీ కూడా సవాల్‌కి రాని పరిస్థితి. నిజంగా అమ్మఒడి తల్లికి వందనం పేరుతో అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ప్రజలను మోసం చేయడం అని చెప్తాను. సింపుల్ లాజిక్ అండి. చదువుకుంటున్న పిల్లలు ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ 87 లక్షలు. గతంలో అమ్మఒడి 64 లక్షల మందికి అందింది. ఇప్పుడు మీకు ఈ డిఫరెన్స్ పీపుల్ ఎవరిస్తారు? పాయింట్ నెంబర్ 1, రామానాయుడు గారు కానీ లేకపోతే గతంలో మీరు అమ్మఒడి కార్యక్రమానికి వీళ్ళు తెలుగుదేశం పరంగా కూటమి పరంగా చేసిన పబ్లిసిటీ ఏంటి? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే ఏంటి? గవర్నమెంట్ ఆ సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయంటే ఉదాహరణకు బాత్రూమ్లు కట్టడానికి మెయింటెనెన్స్కి ఆ 2,000 గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు తీసుకున్నది వీళ్ళు భరిస్తారు అన్నది వీళ్ళు క్రియేట్ చేసిన అపోహ. గతంలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కనుక చూస్తే తల్లికి వందనం అన్న కాన్సెప్ట్లో అమ్మఒడి అమ్మకి 15,000 స్కూల్కి వెళ్ళి పిల్లల కోసం ఇస్తున్నాను అని చెప్పారు. వీళ్ళేం చెప్పారు? వైస్ వర్సా ఉన్న ఇంటిలిపాదికి ఉన్న పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వలేదు. వాళ్ళే చెప్పారు కదా. ఒకే ఆధార్ కార్డు మీద ఎంతమందికి ఇచ్చారన్నది డేటా మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడదాం, పోనీ ఇవన్నీ తప్పే అనుకుందాం. బడ్జెట్లో ఎన్ని కోట్లు ఎలకేట్ చేశారు? దానికి 8,000 కోట్లు చిల్లర ఎలకేట్ చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో చదువుకుంటున్న అందరి పిల్లలకి వీళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ అయితే 87 లక్షల మందికి 13,100 కోట్లు ఖర్చు అవుతాయి. అంటే 2 సంవత్సరాలు. ఉదాహరణకి పెన్షన్ రాగానే పాత బకాయిలతో పాటు ఇచ్చారు కదా. గత సంవత్సరం అమ్మఒడి ఇవ్వలేదు, ఈ సంవత్సరం అమ్మఒడి, రెండు కలిపి 13,200 కోట్లు కదా. 13,100, 13,100 అంటే 26,200 కోట్లు. దీనికి బడ్జెట్లో ఎలకేట్ చేసింది ఎంత? 8,150 కోట్లు ఎంతో. ఈ డిఫరెన్స్ దగ్గర 18,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎవరికి ఇస్తారు చెప్పండి? దీంతో అనుసంధానించి P4 పథకం కొత్తది పెట్టారు. 1,54 లక్షల కుటుంబాలు ఉంటే 1,47 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు ఈ అమ్మఒడి ఇచ్చే పథకంలో మీరు చెప్పొచ్చు ఏందని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే, లేకపోతే కారు ఉంటే, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కడితే. కండిషన్స్ నేను చెప్పట్లేదు. పైపు 75% అటెండెన్స్ కూడా ఐ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఓ పర్పస్ఫుల్గా దానికి వెళ్ళే దగ్గర ఇవాళ సచివాలయంలో డేటాలు ఉంటే ఇంకా డేటాలు తడుకుంటున్నాం అంటే ఏం చెప్పాలా? ఈ డిఫరెన్స్ మీ ఎలకేషనే బడ్జెట్ పరంగా లేనప్పుడు ఎలా జస్టిఫై చేస్తారో ఒకసారి చెప్పమనండి. P4 పథకంతో అనుసంధానిస్తానంటారు. 1,54 లక్షల కుటుంబాల్లో 1,47 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే మీరు ఏ ప్రాతిపదిక మీద 1,54 ఇంటూ 4 వేసిన ఎంత? 6 కోట్ల కుటుంబాలు పైచీలకు ఉంటాయి. ఈ 1,47 లక్షలు అంటే దగ్గర 5 కోట్ల పైచీలకి, 5,70 లక్షల పైచీలకి ఎంతో వీళ్ళు ఉంటారు. సో మీరు తీసుకొచ్చి ఎవడు ముక్కులో పెట్టడానికి ఆ P4లో 20 లక్షల మందికి మీరు 5 ఏళ్ళు ఇది ఫేజ్ 1 అంటున్నారు. ఏడ కోట్లలో ఉన్న సంక్షేమం అందుకుంటున్న ప్రజలు గతంలో లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కదా. అమ్మఒడి పెన్షన్లు తీసుకుంటే 64 లక్షల మంది గత ప్రభుత్వం ఇచ్చింది ఉంది. పెన్షన్లు దగ్గర 65 లక్షలు 75 లక్షల మధ్యలో వృద్ధులకి మీరు ఇస్తున్న వికలాంగులతో కలిపి పెన్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపినా సరే మీరు ఏ డేటాతో P4ని జస్టిఫై చేస్తారు చెప్పండి సార్? పోనీ అలా ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 5% రిజర్వేషన్, 10% అన్నదానికి క్యాస్ట్ వైజ్గా మీరు కాపులకి 5% ఇస్తానన్నట్టుగా ఈ వైట్ రేషన్ కార్డులో ఈ సర్కమ్స్టాన్సెస్లో 300 యూనిట్స్ అబోవ్ కాల్చిన వాళ్ళకి, లేదంటే ఇలాంటి మా ప్రభుత్వ విధి విధానాలతో ఎవరికైతే అందట్లేదో వాళ్ళందరినీ దీంట్లో తేర్కాణం చేసి అట్లీస్ట్ ఒక అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమానికి ఈ P4 పథకంతో అనుసంధానిస్తున్నామని ఎక్కడైనా కేటగరీషన్స్ ఉన్నాయి చెప్పండి? అంటే ఆ P4 పథకం అమలు చేస్తామని టీడీపీ గతంలో చెప్పింది కాబట్టి ప్రజలందరూ కూడా టీడీపీ కొట్టేశారు. P4 పథకం విధి విధానాలు లేకుండా ఎవరికైనా చెప్పేస్తారా? పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచుతామని అట్రాక్టివ్ 3, అమ్మఒడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 15,000 ఇస్తా ఉన్నది అట్రాక్టివ్ 3. P4 అంటే మీకు తెలియదు, నాకు తెలియదు. అంత మేధా సంపత్తి ఉన్న మేధా పార్కర్లు ఎవరు లేరు కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈ లెవెల్ కలెక్టర్లకి టాస్క్ ఇచ్చి మండలాల వైజ్గా ఐడెంటిఫై చేసి రమ్మంటారు. ఇంకా ఎప్పటికి కూడా దిక్కులేదు. 20,000 మందిని ఎంతమందిని ఐడెంటిఫై చేశారు ఇప్పటికి? ఎప్పటికో వద్దా పని? 5 సంవత్సరాలు టెన్యూర్. P4 ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఇంకా ఐడెంటిఫై అవుతుంది 20,000 దగ్గర. ఎగ్జిక్యూషన్ ఏది? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిలో కూడా 1,000 రూపాయలు ఖర్చు చేసుకున్నారని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, చెప్పమంటే చెప్తా ఒక్క నిమిషం. ఏ ఇయర్ ఎంత చేశారు? ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా 15,000 వేశారు. లాస్ట్ 2 ఇయర్స్ ఫస్ట్ 1,000, తర్వాత 2,000 కట్ చేశారు. మెయింటెనెన్స్కి బాత్రూమ్లు నాడు నేడు స్కూల్తో బాత్రూమ్లు కట్టారు. మెయింటెనెన్స్ కలకలాడుతున్న స్కూళ్ళు కనబడుతున్నాయి. ఆబ్వియస్లీ తీసుకున్నాడు. కానీ వీళ్ళు చెప్పింది కాంట్రడిక్షన్ ఏంటి? నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి 15,000 దగ్గర అందులో 2,000 కోత విధిస్తున్నారు. అప్పుడు ఈయన అన్నమాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వేసేసుకుంటాడు 2,000 అన్నప్పుడు వాళ్ళు వైస్ వర్సా లోకేష్ గారి గురించి మాట్లాడారు. ఓవరాల్గా ఇది మెయింటెనెన్స్ అన్నది కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. అది జే ట్యాక్స్, ఇది ఎల్ ట్యాక్స్ అనుకోవచ్చా? ఇదేమో ఎల్ ట్యాక్స్ అవుతుంది. అప్పుడు అది జే ట్యాక్స్ అయితే ఇది ఎల్ ట్యాక్స్. అలాగే మాట్లాడతారు వాళ్ళు. రాజకీయ నాయకులు వాళ్ళ భాష అదే. సో అది మనకెందుకు? 2,000 తీసుకుంటున్నారు, ఖచ్చితంగా అది మెయింటెనెన్స్కే, నో కాంప్రమైజ్ దాంట్లో. అందులో బాత్రూమ్ మెయింటెనెన్స్లు కావాలా, స్కూల్ మెయింటెనెన్స్లు కావాలా? జరుగుతున్నాయి కదా అవి.
కానీ వీళ్ళు చెప్పిందల్లా కాంట్రడిక్షన్ ఏంటంటే 15,000 ఇస్తామని దగ్గర 2,000 తగ్గిస్తున్నారు. అక్కడ 15,000 ఇస్తామని చెప్పారు, ఒకరికే ఇస్తామన్నారు, ఒకరికంటే అమ్మకి ఇస్తామన్నారు. అది చదవండి కావాలి మేనిఫెస్టో, మీకు ఆన్లైన్లో ఉంటుంది మేనిఫెస్టో, ఒకసారి చదివితే చదువు బడికి పంపించుకున్న తల్లులందరికీ ఒక్కొక్కరికి 15,000 ఇస్తామన్నారు. తల్లే ఒకలే కదా కాన్స్టెంట్. ఇక్కడ పిల్లలు వేరియబుల్ ఏది ఎన్డీఏ కూటమిలో, అక్కడ తల్లి కాన్స్టెంట్. ఇక్కడ తల్లికి ఇచ్చే దగ్గర ముగ్గురున్న 15,3 45 ఇవ్వాలి, నలుగురున్న 15,4 60 ఇవ్వాలి. 60లో కాంట్రడిక్షన్ ఏంటంటే ఒకడికి 2,000 కోత పడుతుంది. దీని మీద చర్చకు కూడా రమ్మన్నారుగా, ఎందుకు రాలేదు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఎవరితో చర్చించాలి? లోకేష్తో. అది ఎందుకు చర్చించాలి? క్లియర్గా లాజిస్టిక్స్ కనబడుతుంటే 87 లక్షల మంది చదువుకునే పిల్లలు రాష్ట్రంలో ఉన్నారు. మీరు ఇచ్చింది 64 లక్షల మందికి ఇచ్చారు. డిఫరెన్స్ ఏది? బడ్జెట్ ఎలకేషన్ మీరు చేసింది 8,100 కోట్లు, ఇక్కడ కావాల్సింది 13,140 కోట్లు. ఈ డిఫరెన్స్ ఎక్కడిది బాబు అని అడుగుతున్నాం కదా. ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా జనవరి ఫస్ట్ 2 ఇయర్స్ ఇచ్చారు కరోనా కాబట్టి. తర్వాత స్కూల్లో ఓపెన్ దగ్గర నుంచి జూన్కి ఇచ్చారు. 24 గవర్నమెంట్ పడిపోయిన వెంటనే నెక్స్ట్ జూన్ గవర్నమెంట్ తెలుగుదేశం కూటమిదే కదా. మరి జూన్కి ఎందుకు ఇవ్వకుండా ఈ జూన్కి ఎందుకు ఇచ్చారు? సంవత్సరం ఎత్తేసినట్టే కదా. చదువులు అవుతాయా పిల్లలవి? చెప్పండి మీరు. అంటే కర్నూలులో కూడా గందరగోళం జరిగింది. ఒకే అకౌంట్ నెంబర్ మీద ఆధార్ కార్డు మీద దాదాపుగా 70 ఆధార్ కార్డు నెంబర్లు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ అమ్మఒడి పథకంలో గందరగోళం ఎప్పటికీ ఉందా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ డే డేటా మీకు సింక్రనైజ్ అవ్వలేదు మాదేను, నేను కదా లోకేష్ గారే చెప్పారు కదా ప్రెస్ మీట్లో. అండ్ క్లియర్ కట్గా వాళ్ళకి ఒక ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ ఇఫ్స్ అండ్ బట్స్లో ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంకా వేయలేదని చెప్పారు వాళ్ళే. సో ఈ డేటా ల్యాప్సెస్ని ఎలా అడ్రస్ చేస్తారో 2 రోజులు చూద్దాం. దీనికి టైం పడుతుంది ఇంకా వాళ్ళ ప్రకారం అయితే. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారు క్లాసెస్ పెడుతున్నారు. ఆ క్లాసెస్ ప్రకారం జస్టిఫై అవ్వడానికి ప్రాపర్ నోటు కావాలి. ఇప్పుడు తల్లికి వందనం ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారా? ప్రతి ఒక్క ఖాతాలో టింగ్ టింగ్ అని చెప్పేసి డబ్బులు పడుతున్న పరిస్థితి. మీకేమనిపిస్తుంది? హ్యాపీయేనా అంటే ఏం చెప్తారు? డబ్బులు పడితే హ్యాపీయే, డబ్బులు పడకపోతే పడుతున్నాయి కదా. పడకపోతే అని మాట్లాడుతున్నాను. పడుతున్నాయని మీరు సర్టిఫికేట్ ఇక్కడ కూర్చొని నేను మీరు ఇవ్వడానికి కాదు కదా. పడని వాళ్ళు డేటా ఉంది, పడిన వాళ్ళు సంతోషించిన డేటా ఉంది, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మెల్లమెల్లగా తల్లికి వందనం అయితే అమలు చేస్తున్నారు. మరి 6 గ్యారంటీలో కూడా సూపర్ 6 హామీలు కూడా అమలయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ విధంగా అయితే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ముందు 3 నెలలు 4 నెలలు ఇస్తారన్నది అందరికీ తెలిసిన విషయం. నేను ఎప్పటి నుంచి నా విశ్లేషణ అదే చెప్తున్నా. 1 ఇయర్ మొత్తం అన్నీ పోయాయి కదా సార్. ఈ ఇయర్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఓన్లీ పెన్షన్సే. వృద్ధులకి ఇచ్చిన పెన్షన్లు, వికలాంగులకి ఇచ్చిన పెన్షన్లు తప్ప ఈ సంక్షేమం ఏది ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ రైతులకు కూడా ఏం ఇవ్వలేదు రూపాయి. రైతులకు విధి విధానాలు రేపేళ్ళలో డిసైడ్ చేసి చెప్తా ఉంటున్నారు. అదే అన్నదాత సుఖీభవ. రేపో మాపో జూన్ ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్తున్నారు. సాధ్యమవుతుందా అంటే ఏం చెప్తారు? సాధ్యం అవుతుందా అవుతుందో తర్వాత విషయం సార్. ఆగస్టు రాకుండా ఇక్కడి నుంచి ఆగస్టులో ఇస్తారట అని కూర్చోవాలి అంతే. దాన్ని కూడా షరతులు విధించే అవకాశం ఉందా? కేవలం జిల్లాలకే పరిమితం చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఉంటాయి. కండిషన్స్ అప్లై. జిల్లాలకే పరిమితం చేస్తారు. నాకు తెలిసి జిల్లాకు కూడా ఎవరు పాయింట్ టు పాయింట్ ఇస్తారు. ఓకే. అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రమంతటా విస్తరించిన నేపథ్యంలో ఆ రకంగా ఉండదంటారు? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇది కాంగ్రెస్ ఇండిపెండెంట్ డెసిషన్ కాబట్టి ఉంటుంది. ఎన్డీఏ కూటమికి అంత డిస్క్రిప్షన్స్ లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచిత ట్రాన్స్పోర్టేషన్ మీద చాలా ఫుడ్ డౌన్ చేసి నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూలు ఉన్నాయి చూడండి కావాలంటే. దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ మెట్రోస్ అండ్ ఆల్. మెట్రోస్కి ఎప్పుడైతే లాసెస్ వస్తాయో అలాంటివి ఎంటర్టైన్ చేయరు. ఇది ఒక ఆబ్లిగేషన్ మీద తీసుకున్నారు. అది నాకు తెలిసి రేపు ఆగస్ట్ నుంచి కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా గ్రేటే.